భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని సుబ్బంపేట ఫారెస్ట్ బీట్లో విలువైన టేకు చెట్లు అడవి దొంగల పాలట గొడ్డల వేటకు గురవుతున్నాయి. ఈ ఫారెస్ట్ బీట్లో వారానికి 5-6 టేకు చెట్లు మాయమవుతున్నాయని సమాచారం. ఎంతో విలువైన టేకు చెట్లను విచ్చలవిడిగా నరికి గోదావరి మీదుగా పెనపాక నియోజకవర్గంలోని గ్రామాలకు తరలించి స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్న చర్యలు తీసుకోవాల్సిన అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉదాసీన వైఖరి ప్రదర్శించడం పట్ల స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడవి దొంగలతో అటవీశాఖ అధికారులు చేతులు కలిపారా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప కలప అక్రమ రవాణా చేసే వారిపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎంతో విలువైన అటవీ సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత కలిగిన అటవీశాఖ అధికారులు స్మగ్లర్లపై కొరడా జొలిపించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజా సంపదను లూటీ చేస్తుంటే అధికారులు